హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే దొండకాయ ఉల్లిపాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. సో నేనైతే పోపు వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసాను. పల్లీలు కూడా వేసేసాను. ఇప్పుడు నేను పసుపు వేసేస్తాను. ఒక్కసారి ఇలా వేయించేస్తాను. ఒక్క నిమిషం. చూసారు కదా, బాగా పల్లీలు వేయించిన పల్లీలే వేసేసాను కాబట్టి ఇంకా స్పెషల్గా వేగాలని ఏం లేదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అది వేసేసాను. వేసేసి ఇలాగ వేయించేసుకుంటాను. పసుపు కూడా వేసేసాను కాబట్టి ఇది ఒక్కసారి ట్రాన్స్పరెంట్ కలర్ రావాలి. ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక అప్పుడు మనం దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. సో ఇది మాత్రం బాగా ఒక్కసారి ట్రాన్స్పరెంట్ వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఉల్లిపాయలన్నీ వేగిపోయాయండి. సో నేను దొండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఈ మాట నేను సన్నగా పొడుగ్గా తరిగాను. సో ఇది వేసేసాను. ఇవి బాగా వేగాలి. మీకు తెలుసు కదా, దొండకాయ ముక్కలు చాలా లేట్గా వేగుతాయి. సో ఇది వేగాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. 50% వేగిపోయాయండి. ఇప్పుడు నేను ఉప్పు వేసేస్తాను. ఉప్పు వేసేసి ఇంకో 2-3 విడతలు అలా వేయించేసుకుంటే అప్పుడు బాగా ఫ్రై అయిపోతాయి. అప్పుడు మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. కారం వేయడం కానీ, జీలకర్ర ధనియాల పొడి వేయడం కానీ వేయచ్చు. ఇప్పుడైతే నేను సాల్ట్ వేసేసుకున్నాను. మాకు రుచికి తగినంత వేసుకున్నాను. మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. ఇది బాగా వేగగా మీకు మళ్ళీ చూపిస్తాను. దొండకాయలన్నీ బాగా వేగిపోయండి. మరీ వేగిపోతే మనకి పళ్ళల్లో గుచ్చుకున్నట్టు అయిపోతుంది. అలా కాకుండా ఇలాగే వేగిపోవాలి. ఇలా వేగిపోయాక నేను జీలకర్ర ధనియాల పొడి వేసేస్తాను. అలాగే కారం వేసేస్తాను. ఇందాక ఉప్పు వేసాను కాబట్టి తగినంత కారం వేసేస్తాను. వేసేసి ఒకసారి ఇలా కలిపేస్తాను. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీకు తెలుసు. సో పల్లీలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను కొబ్బరి కూర కూడా వేసేస్తాను. సూపర్ ఉంటుంది. కొబ్బరి మంచి తీయని ఫ్రెష్ కొబ్బరి కాబట్టి కొంచెం తీయగా కూడా ఉంటుంది. మంచిగా బాగుంటుంది ఫ్రై అనేది. ఇలా కలిపేసుకోవాలి. కొబ్బరితో పాటు ఒకసారి కలిపేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు ఇలా నేను కలిపే లోపలే లాస్ట్లో ఇంకా అయిపోయింది, ఇంకా అవసరం లేదు. ఒక్క 2 నిమిషాలు ఉంచితే ఉంచుకోండి, లేకపోతే అవసరం కూడా లేదు. నేను హైలో పెట్టేశాను. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఎంతో ఎంతో టేస్టీ అయిన దొండకాయ కొబ్బరి ఫ్రై చాలా 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 బాగుంటుంది. ఎంతో బాగుంటుంది. అచ్చు ఫంక్షన్ స్టైల్లోనే ఉంటుంది, కానీ మంచిగా తినగలిగేటట్టు ఉంటుంది. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలామంది ఫేవరెట్స్ ఉన్నారు దొండకాయకి. సో చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.